వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 ఎస్జిటి వన్ ఇయర్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఏపీ టెట్ 2024 8th అక్టోబర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం 2024 kilograms by 2024 milligrams equal to. ప్రాబ్లం మనకి 2024 కేజీస్ బై 2024 మిల్లీగ్రామ్స్ యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. అయితే మనకు తెలుసు 1 కేజీ ఈక్వల్ టు 10⁶ మిల్లీగ్రామ్స్. కాబట్టి మనం 2024 కేజీస్ని మనం 2024 ఇంటూ 10⁶ మిల్లీగ్రామ్స్గా రాసుకోవచ్చు బై 2024 మిల్లీగ్రామ్స్. ఇక్కడ 2024కి ఇక్కడ 2024 క్యాన్సిల్ పోతుంది. మనకి 10⁶. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 10⁶. నెక్స్ట్ ప్రాబ్లం 2x plus 3 into 4x plus 2 minus 3x plus 5 equal to. ఈ ప్రాబ్లంలో మనకి 2x plus 3 into 4x plus 2 minus 3x plus 5 యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. అయితే మనం ఇక్కడ 2x plus 3ని 4x plus 2ని ఇంటూ చేద్దాం. అంటే అప్పుడు మనకి 2x into 4x plus 2 plus 3 into 4x plus 2 minus 3x ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -5 అంటే ఇక్కడ 2x into 4x అంటే 8x² ప్లస్ 2x into 2 అంటే 4x 3 into 4x అంటే మనకి 12x అంటే ప్లస్ 12x 3 into 6 అంటే ప్లస్ 6 మైనస్ 3x మైనస్ 5 ఇక్కడ 8x² 4x plus 12x అంటే 16x minus 3x అంటే మనకి ప్లస్ 13x ఇంకా 6 minus 5 అంటే మనకి ప్లస్ 1 వస్తుంది. అంటే 8x² plus 13x plus 1. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 8x² plus 13x plus 1. Next problem, in a class 60% students are girls. Number of girls in the class is 24. Then total number of students in the class is. ఒక తరగతిలో 60% విద్యార్థులు బాలికలు. ఆ తరగతిలో బాలికల సంఖ్య 24 అయితే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య. అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60% గర్ల్స్ అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నవాళ్ళు 24 మెంబర్స్ అని ఇచ్చారు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని అడిగారు. అయితే మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని x అనుకుందాం. అంటే 60% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే 60% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే x ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే 24. 60% అంటే 60/100 ఇంటూ x ఈక్వల్ టు 24. ఇక్కడ 2 3s ఈ 2 5s క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి అప్పుడు 3x/5 ఈక్వల్ టు 24. అంటే x ఈక్వల్ టు ఇక్కడ 3/5 అటు సైడ్కి వెళ్తే మనకి 5/3 అవుతుంది. అంటే 24 ఇంటూ 5/3. 3 1s 3 8s క్యాన్సిల్ పోతుంది. అంటే 8 ఇంటూ 5 40. అంటే x ఈక్వల్ టు 40. అంటే ఆ క్లాస్‌లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు 40 మెంబర్స్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 40. నెక్స్ట్ ప్రాబ్లం, ద మీన్ ఆఫ్ డేటా 2 3x minus 1 4 6 is 4.4. దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. దత్తాంశము 2 3x minus 1 4 6 యొక్క సగటు 4.4 అయిన x విలువ. ప్రాబ్లంలో మనకి 2 3x minus 1 4 6 యొక్క మీన్ 4.4 అని ఇచ్చారు. అయితే మనకు తెలుసు మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే వీటికి మీన్ అంటే మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 2 + 3 + x
ప్లస్ ఇంటూ మైనస్ అంటే -1 ప్లస్ 4 ప్లస్ 6 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి 6 ఉన్నాయి కాబట్టి బై 6 మీన్ అంటే ఇక్కడ మనకి 4.4 అని ఇచ్చారు ఈక్వల్ టు 2 ప్లస్ అంటే 5 ప్లస్ 4 అంటే 9 ప్లస్ 6 అంటే 15 మైనస్ 1 అంటే 14 అంటే 14 ప్లస్ ఎక్స్ బై 6 ఇక్కడ 6 అనేది డివైడ్ చేస్తుంది సైడ్ అయితే ఇంటూ చేస్తుంది అంటే 4.4 ఇంటూ 6 అంటే 6 4 24 అంటే 2 ఉంటుంది 6 4 24 ప్లస్ 2 అంటే 26 అంటే 26.4 ఈక్వల్ టు 14 ప్లస్ ఎక్స్ అప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 14 ప్లస్ చేస్తుంది ఇసాక వస్తే మైనస్ చేస్తుంది అంటే 26.4 మైనస్ 14 అంటే ఎక్స్ ఈక్వల్ టు 26.4 నుంచి 14 సెపరేట్ చేస్తే మనకి 12.4 వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 12.4 Then correct answer is option 4, 12.4. Next problem, birthday of Prasad is 29 February 2024. His next birthday celebrations will be on. Prasad పుట్టిన రోజు 29 ఫిబ్రవరి 2004. తన తదుపరి పుట్టినరోజు వేడుకలు జరుపుకొను తేదీ. ప్రాబ్లం మనకి ప్రసాద్ యొక్క బర్త్డే 29 ఫిబ్రవరి 2024 అని చెప్పారు అయితే నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుంది అని అడిగారు అయితే ఫిబ్రవరి 29 అనేది లీప్ ఇయర్‌లో మాత్రమే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ బర్త్‌డే ఎప్పుడు అంటున్నారంటే నెక్స్ట్ లీప్ ఇయర్‌లో వస్తుంది. అంటే మనం 2004కి 4 యాడ్ చేయాలి. అంటే 2008 అవుతుంది. అంటే ప్రసాద్ యొక్క నెక్స్ట్ బర్త్‌డే అనేది 29 ఫిబ్రవరి 2008లో వస్తుంది. The correct answer is 29 to 2008. Next problem. 49 power 1 by 2 minus 125 power 1 by 3 by 8 power 2 by 3 equal to. ఈ ప్రాబ్లం మనకి 49 పవర్ 1 by 2 మైనస్ 125 పవర్ 1 by 3 by 8 పవర్ 2 by 3 వాల్యూ ఎంత అని అడిగారు అయితే మనం 49 పవర్ 1 by 2ని 7 స్క్వేర్ 4 పవర్ 1 by 2గా రాసుకోవచ్చు మైనస్ 125 by 1 by 3ని 5 క్యూబ్ 4 పవర్ 1 by 3గా రాసుకోవచ్చు బై 8 పవర్ 2 by 3ని 2 క్యూబ్ 4 పవర్ 2 by 3గా రాసుకోవచ్చు మనకు తెలుసు a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn కాబట్టి ఇక్కడ మనం 7 స్క్వేర్ హోల్ పవర్ 1 by 2ని అంటే 7 అంటే ఈ రెండు ఇంటూ చేసుకుంటాయి కాబట్టి ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ పోతుంది అంటే 7 పవర్ 1 మైనస్ ఈ 3కి క్యాన్సిల్ పోతుంది అంటే 5 పవర్ 1 5 పవర్ 1 అన్న 5 అన్న ఒకటే బై ఈ 3 క్యాన్సిల్ పోతుంది ఇంటూ చేసుకుంటున్నప్పుడు అప్పుడు 2 స్క్వేర్ ఉంటుంది 2 స్క్వేర్ ఈక్వల్ -5 అంటే మనకి 2 బై 2 స్క్వేర్ అంటే 4 ఈ 2 1s ఈ 2 క్యాన్సిల్ పోతుంది అంటే మనకి 1/2 వస్తుంది Then correct answer is option 3, 1/2. Next problem, there are X mangoes and Y boxes in a godown. Number of mangoes that can be put in one box is. ఒక గోడౌన్లో ఎక్స్ మామిడి పండు మరియు వై పెట్టెలు కలవు ఒక్కొక్క పెట్టెలో ఉంచగలిగే మామిడి పండ్ల సంఖ్య ఈ ప్రాబ్లం మనకి ఒక గోడౌన్లో నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అనేవి ఎక్స్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి వై అని ఇచ్చారు అయితే ఒక బాక్స్లో ఎన్ని మ్యాంగోస్ పడతాయని చెప్పారు ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అనేవి ఎక్స్ అని ఇచ్చారు ఇంకా నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి వై అని ఇచ్చారు అయితే ఒక బాక్స్లో ఎన్ని మ్యాంగోస్ పడతాయని అడిగారు అంటే నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ kept in a బాక్స్ అంటే అప్పుడు మనకి ఎక్స్ బై వై అవుతుంది దీని correct answer is option 4, x by y. Next problem, a bag contains 10 identical balls out of which 3 are red, 2 are yellow, 4 are green and 1 is black. When a ball is drawn randomly, then the probability of getting a green ball is 3 ఎరుపు
2 పసుపు, 4 ఆకుపచ్చ మరియు 1 నలుపు బంతి కలిసి మొత్తం 10 సమాన పరిమాణం కల బంతులు ఒక సంచిలో కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఆకుపచ్చ బంతి కావడానికి గల సంభావ్యత. ఈ ప్రాబ్లంలో మనకి ఒక బ్యాగ్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 10 అని ఇచ్చారు. అంటే n of s ఈక్వల్ టు 10. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అంటే n of r ఈక్వల్ టు 3. ఇంకా నెంబర్ ఆఫ్ ఎల్లో బాల్స్ అంటే n of y ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. ఇంకా నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ అంటే n of g ఈక్వల్ టు 4. ఇంకా నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ అంటే n of b ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అయితే గ్రీన్ బాల్ ర్యాండమ్‌గా తీసుకున్నప్పుడు గ్రీన్ బాల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. అంటే p of g ఈక్వల్ టు n of g బై n of s. n of g అంటే 4 బై n of s అంటే 10. ఇది 2 2s ఇది 2 5s క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ బాల్స్ అంటే 2/5. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 2/5. నెక్స్ట్ ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ స్క్వేర్ ఈజ్. ఒక చతురస్రాన్ని నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. ప్రాబ్లం మనకి ఒక స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఎన్ని అని అడిగారు. అయితే మనకు తెలుసు స్క్వేర్‌లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఇంకా ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఒక స్క్వేర్‌లో స్క్వేర్ గీయడానికి ఒక సైడ్ తెలిస్తే సరిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ అంటే 1. ది నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ అంటే మనకి 1. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 1. నెక్స్ట్ ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. 1 మరియు 100 మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి 1కి 100కి మధ్యలో ఎన్ని స్క్వేర్ నెంబర్స్ ఉంటాయని చెప్పారు. అయితే మనకు తెలుసు ఇక్కడ 1ని మనం 1 స్క్వేర్‌గా రాసుకోవచ్చు. ఇంకా 100ని మనం 10 స్క్వేర్‌గా రాసుకోవచ్చు. వీటి మధ్యలో ఉన్న స్క్వేర్ నెంబర్స్ అంటే మనకి 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. అంటే 1కి 100కి మధ్యలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఇవన్నీ 8 ఉన్నాయి. కాబట్టి 8 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 8. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4 దెన్ ద స్మాలర్ యాంగిల్ ఈజ్. ఒక త్రిభుజ కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే వాటిలో అతి చిన్న కోణం. ఈ ప్రాబ్లం మనకి ఒక ట్రయాంగిల్‌లో ఉన్న యాంగిల్స్ యొక్క రేషియో 2:3:4 అని చెప్పారు. అయితే దీంట్లో స్మాలర్ యాంగిల్ ఎంత అని అడిగారు. అయితే వీటిని మనం 2x, 3x ఇంకా 4x అనుకుందాం. మనకు తెలుసు ఒక ట్రయాంగిల్‌లో సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే 180. కాబట్టి 2x ప్లస్ 3x ప్లస్ 4x ఈక్వల్ టు 180. అంటే 2x ప్లస్ 3x ప్లస్ 4x అంటే 9x ఈక్వల్ టు 180 degrees. అంటే x ఈక్వల్ టు 180 degrees బై 9 అంటే మనకి x ఈక్వల్ టు 20 వస్తుంది. అంటే 9 1s ఈ 9 20s క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 20 degrees. అంటే స్మాలర్ యాంగిల్ అన్నారు. స్మాలర్ యాంగిల్ అంటే 2x. 2x అంటే అప్పుడు మనకి 2 ఇంటూ x అంటే 20 degrees అంటే మనకు 40 degrees వస్తుంది. అంటే ఈ ట్రయాంగిల్‌లో స్మాలర్ యాంగిల్ అనేది 40 degrees. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 40 degrees. నెక్స్ట్ ప్రాబ్లం, రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ హూస్ రేడియస్ ఇస్ 1 సెంటీమీటర్. వ్యాసార్థం 1 సెంటీమీటర్గా గల వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి. ఈ ప్రాబ్లం మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇంకా డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్‌కి రేషియో అడిగారు. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే మనకు తెలుసు 2πr. రేషియో అన్నారు కాబట్టి ఈస్‌టు డయామీటర్ అంటే d. అంటే 2πr అంటే డయామీటర్ అంటే 2 ఇంటూ r. అంటే మనం దీన్ని πdగా రాసుకోవచ్చు. అంటే πd ఈస్‌టు d. ఈ dకి ఈ d క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి π:1 ఉంటుంది. π అంటే మనకు తెలుసు అది 3.14. అంటే
3.14:1. Then correct answer is option 1, 3.14:1. Next problem, if 0.5 into 2x minus 3 equal to 0.02 into 5x plus 15, then value of x is 0.5 into 2x minus 3 equal to 0.02 into 5x plus 15 అయిన x విలువ. ఈ ప్రాబ్లం మనకి 0.5 into 2x minus 3 equal to 0.02 into 5x plus 15 అని ఇచ్చారు. అయితే x వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ బోత్ సైడ్స్ డెసిమల్స్‌లో ఉన్నాయి కాబట్టి 2 సైడ్స్‌ని మనం 100తో ఇంటూ చేద్దాం. అంటే 0.5 into 100 అంటే 50 into 2x minus 3 equal to 0.02 into 100 అంటే మనకి 2 వస్తుంది. ఇంటూ 5x plus 15. 50 into 2x అంటే 100x minus 50 into 3 అంటే 150 equal to 2 into 5x అంటే 10x plus 2 into 15 అంటే 30. x అన్నీ ఒకసారి తెచ్చుకుందాం. అంటే ఇక్కడ 10x అనేది ప్లస్ చేస్తుంది. ఈ సైడ్‌కి వస్తే మైనస్ అవుతుంది. అంటే 10x అది 100x minus 10x ఈక్వల్ టు 30. ఇక్కడ -150 ఎల్ సైడ్‌కి అయితే +150 అవుతుంది. 100x minus 10x అంటే 90x ఈక్వల్ టు 30 + 150 అంటే 180. అంటే x ఈక్వల్ టు ఇక్కడ 90 ఇంటూ చేసింది. ఆ సైడ్‌కి అయితే డివిజన్ చేస్తుంది. అంటే 180/90 అవుతుంది. ఇది 91 ఇది 92 అంటే x ఈక్వల్ టు 2. దీని correct answer is option 3, 2. Next problem, if a, b numbers are co-primes then their LCM is. a, b అనే సంఖ్యలు పరస్పర ప్రధానాంకాలు అయితే వాటి కసాగు. ఈ ప్రాబ్లం మనకి ఏబి అనేవి కోప్రైమ్స్ అని చెప్పారు. అయితే వాటి ఎల్సిఎం ఎంత అని అడిగారు. అంటే ఇక్కడ మనకి ఏబి ఆర్ కోప్రైమ్స్ అని ఇచ్చారు. అయితే వీటి ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఈక్వల్ టు కోప్రైమ్స్‌కి ఎల్సిఎం అన్నప్పుడు ఆ రెండింటిని ఇంటూ చేయాలి. అంటే ఏబికి ఎల్సిఎం అన్నప్పుడు మనకి ఏ ఇంటూ బి అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, a into b. నెక్స్ట్ ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ఏ సర్కిల్ ఈజ్. వృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. ప్రాబ్లం మనకి ఒక సర్కిల్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ ఉంటాయని చెప్పారు. అయితే సర్కిల్‌లో ప్రతి డయామీటర్ అనేది సిమెట్రికల్ లైన్ అవుతుంది కాబట్టి ఒక సర్కిల్‌లో ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ డయామీటర్స్ ఉంటాయి. కాబట్టి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ కూడా ఉంటాయి. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ఇన్ఫైనైట్, అనంతం. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రొడక్ట్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -5 and 3 ఈజ్. -5 మరియు 3ల మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం. ప్రాబ్లం మనకి -5 ఇంకా 3 మధ్యలో ఉన్న ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడిగారు. అయితే -5 ఇంకా -3 యొక్క మధ్యలో ఉన్న ఇంటీజర్స్ అంటే -4, -3, -2, -1, 0, 1, 2 అంటే వీటి యొక్క ప్రోడక్ట్ అడిగారు. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0తో ఏది ఇంటూ చేసినా మనకి 0నే వస్తుంది. కాబట్టి ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్ మనకి 0 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 0. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ స్క్వేర్ ABCD AP ఈక్వల్ టు x సెంటీమీటర్స్ అండ్ BC ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, దెన్ x ఈక్వల్ టు. ఒక చతురస్రం ABCDలో AB ఈక్వల్ టు x సెంటీమీటర్లు మరియు BC ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయిన x ఈక్వల్ టు. ప్రాబ్లం మనకి ఒక స్క్వేర్ ఏబిసిడిలో ఏబి ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. మనకు తెలుసు ఒక స్క్వేర్‌లో ఆల్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ బీసీ అనేది 6 సెంటీమీటర్స్ అయింది. కాబట్టి ఏబి కూడా సేమ్ సైడ్ అంటే ఈక్వల్ సేమ్ మెజర్ ఉంటుంది కాబట్టి ఏబి ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మనకి 6 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 6. నెక్స్ట్ ప్రాబ్లం, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1/8 ఈజ్. 3 1/8 యొక్క గుణకార విలోమము. ఈ ప్రాబ్లం మనకి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1/8 ఈజ్ అన్నారు. అంటే ఇక్కడ 3 1/8 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా మార్చుకుందాం. అంటే అప్పుడు మనకి 3 1/8 ఈక్వల్ టు 8 ఈజ్ 24, 24 + 1 అంటే 25.
అంటే 25/8 వస్తుంది. అప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1/8 అంటే మనకి 8/25 అవుతుంది. The correct answer is option 2, 8/25. Next problem, a car takes 5 hours to reach a destination by traveling at the speed of 60 km per hour. After the journey of 3 hours, if the speed of the car is increased to 80 km per hour, then the total time taken to reach the destination is. ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి 5 గంటల సమయం పడుతుంది. 3 గంటలు ప్రయాణం చేసిన తర్వాత కారు వేగాన్ని 80 కిలోమీటర్లు గంటకు పెంచితే గమ్యాన్ని చేరడానికి కారుకు పట్టే మొత్తం సమయం. ఈ ప్రాబ్లం మనకి ఒక కార్ అనేది 60 km/hతో వెళ్తూ దాని డెస్టినేషన్ రీచ్ కావడానికి 5 అవర్స్ టైం పడుతుందని చెప్పారు. అంటే స్పీడ్ ఈక్వల్ టు 60 km/h. అంటే దాని పట్టిన టైం అంటే 5 అవర్స్. అంటే అప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే 60 ఇంటూ 5 అంటే మనకి 300 కిలోమీటర్స్. అదే డిస్టెన్స్ ఒక కార్ అనేది 3 అవర్స్ అంతే స్పీడ్‌తో వెళ్ళిందని చెప్పారు. అంటే అప్పుడు స్పీడ్ అంటే అప్పుడు డిస్టెన్స్ అనేది మనకి 60 km/h అనేది 3 అవర్స్ ట్రావెల్ చేసిందని చెప్పారు. అంటే 60 ఇంటూ 3 అంటే 180 కిలోమీటర్స్. అంటే ఇంకా ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలని అంటే 300 మైనస్ 180 అంటే అప్పుడు మనకి 120 కిలోమీటర్స్ వస్తుంది. ఆ కార్ అనేది 3 అవర్స్ తర్వాత 80 km/hకి స్పీడ్ ఇంక్రీజ్ చేశారని చెప్పారు. అంటే 2 అవర్స్ అంటే ఇప్పుడు 3 అవర్స్ తర్వాత స్పీడ్ అనేది మనకి 80 km/hకి ఇంక్రీజ్ అయిందని చెప్పారు. అంటే అప్పుడు స్పీడ్ ఈక్వల్ టు 80 km/h. అంటే అప్పుడు మనకి టైం అంటే మనకి డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 120/80 అంటే అప్పుడు మనకి ఈ 0కి 0కి క్యాన్సిల్. ఈ 4 3 4 2 అంటే 3/2 అంటే 1.5 అవర్స్. అంటే 1 అవర్ 30 మినిట్స్. ఇక్కడ టోటల్ టైం అడిగారు. టోటల్ టైం అంటే మనకి టోటల్ టైం ఈక్వల్ టు ఇక్కడ మనకి 3 అవర్స్. 3 అవర్స్ ప్లస్ 1 అవర్ 30 మినిట్స్. అంటే మనకి అప్పుడు 4 అవర్స్ 30 మినిట్స్ వస్తుంది. Answer is option 4 hours 30 minutes. 4 గంటలు 30 నిమిషాలు. Next problem, the number 23x642 which is divisible by 3 but not divisible by 9, then x is. 23x642 అనే సంఖ్య 3 చే భాగించబడును కానీ 9 చే భాగించబడదు అయినా x విలువ. ప్రాబ్లం మనకి 23x642 అనే నెంబర్ 3తో డివిజిబుల్ కావాలి కానీ 9తో డివిజిబుల్ కాకూడదు అని చెప్పారు. అంటే 3తో డివిజిబుల్ కావాలంటే ఈ నంబర్స్ యొక్క సమ్ అనేది 3 మల్టిపుల్ కావాలి. అంటే ఈ నంబర్స్ యొక్క సమ్ చేద్దాం. అంటే మనకి 2 + 3 + x + 6 + 4 + 2 అంటే మనకి అప్పుడు 2 + 3 అంటే 5 + 6 అంటే 11 + 4 అంటే 15 + 2 అంటే 17 + x అంటే ఈ 3తో డివిజిబుల్ కావాలి. అంటే మనకి అవుట్‌కమ్స్ అనేవి అంటే 18, 21, 24 అవ్వాలి. అంటే 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది.
అంటే 9తో ఈ నెంబర్ 9తో డివిజిబుల్ కావదు కాబట్టి 18 అనేది కాదు. ఇంకా నెక్స్ట్ 21 తీసుకుందాం. అంటే 17 ప్లస్ x ఈక్వల్ టు 21. అంటే అప్పుడు మనకి x ఈక్వల్ టు 21 మైనస్ 17 అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ చేస్తుంది అటు సైడ్‌కి వస్తే మైనస్ అవుతుంది. అంటే 21 x ఈక్వల్ టు 21 మైనస్ 21 మైనస్ 17 అంటే మనకప్పుడు 4 వస్తుంది. ఇంకా ఈ 24 తీసుకున్నప్పుడు అంటే 17 ప్లస్ x ఈక్వల్ టు 24 అంటే మనకప్పుడు x ఈక్వల్ టు 24 మైనస్ 17 అంటే x ఈక్వల్ టు మనకి అప్పుడు 7 వస్తుంది. అంటే x అనేది 4 అయినా 7 అయినా ఏదైనా రావచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో మనకి 4 మాత్రమే ఉంది కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 4. ప్రాబ్లం ఏ షాప్కీపర్ announced 10% discount on dozen shirts at market price 60,000 rupees. If Raju has 9,600 rupees with him, then the number of shirts he can buy is. ఒక దుకాణదారు డజను చొక్కాల ప్రకటన వెల 16,000 రూపాయలపై 10% రుజుము ప్రకటించాడు. రాజు దగ్గర 9,000 రూపాయలు ఉంటే అతను కొనగల చొక్కాల సంఖ్య. అందులో మనకి మార్కెట్ ప్రైస్ ఆఫ్ డజన్ షర్ట్ అంటే 12 షర్ట్స్ ఈక్వల్ టు 16,000 రూపీస్ అని ఇచ్చారు. అయితే ఆ షాప్‌కీపర్ వాటి మీద 10% డిస్కౌంట్ ఇచ్చారని చెప్పారు. అంటే వాటి సెల్లింగ్ ప్రైస్ అన్నప్పుడు మనకి ఎస్‌పీ ఈక్వల్ టు 16,000 ఇంటూ ఇక్కడ డిస్కౌంట్ వెళ్ళిపోయింది. అంటే 100లోంచి డిస్కౌంట్ 10% ఇచ్చారు. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే 90% అవుతుంది. అంటే 100 మైనస్ 10 అంటే 90%. 90% అంటే మనకి 90/100. ఇక్కడ 2 జీరోస్‌కి ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 160 ఇంటూ 90 అంటే మనకి 14,400 వస్తుంది. ఇది 12 షర్ట్స్ మీద సెల్లింగ్ ప్రైస్. ఈచ్ షర్ట్ సెల్లింగ్ ప్రైస్ అన్నప్పుడు మనకి 14,400/12 అవుతుంది. అంటే అప్పుడు మనకి ఇది 12 వన్స్ ఇది 12 హండ్రెడ్స్ కలిసిపోతుంది. అంటే ఒక షర్ట్ యొక్క కాస్ట్ 1200. అంటే రాజు అనే అతని దగ్గర 96,000 రూపీస్ ఉన్నాయని చెప్పారు. అయితే రాజు అనే అతని దగ్గర 9,600 రూపీస్ ఉన్నాయని చెప్పారు. అయితే ఎన్ని షర్ట్స్ కొంటారని చెప్పారు. అంటే రాజు అనే అతని దగ్గర 9,600 రూపీస్ ఉన్నాయని చెప్పారు. అంటే ఎన్ని షర్ట్స్ కొంటారంటే మనం బై 1200 ఎయ్యాలి. అంటే ఈ 2 జీరోస్‌కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్. అంటే 12 వన్స్ 12 ఎయిట్స్. అంటే అతను 8 షర్ట్స్ కొనగలడు. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 8. నెక్స్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏ diagonals are perpendicular to each other in squares. Statement B diagonals are perpendicular to each other in rhombuses. Identify the correct statement. స్టేట్మెంట్ ఏ చతురస్రాలలో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. స్టేట్మెంట్ బి రాంబస్లలో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. సరైన దానిని గుర్తించండి. ఈ ప్రాబ్లం మనకి స్టేట్మెంట్ ఏలో డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇన్ స్క్వేర్స్ అని ఇచ్చారు. అంటే స్క్వేర్స్ డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్‌గా ఉంటాయని చెప్పారు. అవును. ఈ పర్పెండిక్యులర్‌గా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ బిలో మనకి డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇన్ రాంబస్. రాంబస్ డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్‌గా ఉంటాయని చెప్పారు. ఇది కూడా కరెక్ట్. అంటే స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. అంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 బోత్ ఏ బి ఆర్ ట్రూ. ఏ బి రెండు సత్యాలు. నెక్స్ట్ ప్రాబ్లం 3p³ QR మైనస్ 3p³ R డివైడెడ్ బై PQR. ప్రాబ్లంలో మనకి 3p³ QR మైనస్ 3p³ R డివైడెడ్ బై PQR అంటే ఎంత అని అడిగారు. ఇక్కడ మనం దీన్ని 3pQRలో 3pQRని కామన్ తీద్దాం. అంటే మనకప్పుడు 3pQR అంటే 3p³ మైనస్ 3p³3pR కామన్ తీద్దాం. అంటే అప్పుడు మనకి 3pQR ఇంటూ p² మైనస్ q² వస్తుంది. డివైడెడ్ బై అంటే బై PQR. ఇక్కడ ఈ PQR‌కి ఇక్కడ ఈ PQR‌కి క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకప్పుడు 3 ఇంటూ p² మైనస్ q² వస్తుంది.
మనకు తెలుసు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే అప్పుడు ఇక్కడ మనకి 3 ఇంటూ పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 3 into p plus q into p minus q. Next problem, area of a parallelogram is 48 cm square. If one base is 12 cm, then its corresponding height is. ఒక సమాంత చతుర్భుజ వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు. దాని ఒక భూమి 12 సెంటీమీటర్లు అయితే దాని అనురూప ఎత్తు. ఈ ప్రాబ్లం మనకి ఒక పారాగ్రామ్ లో బేస్ అనేది 12 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే బేస్ బి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఇంకా ఏరియా ఈక్వల్ టు 48 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. మనకు తెలుసు ఏరియా ఆఫ్ ది parallelogram అంటే బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ పారాగ్రామ్ అంటే మనకి 48 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అంటే 12 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ అంటే హెచ్. హెచ్ అంటే మనకి ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్ స్క్వేర్ బై 12 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 48 సెంటీమీటర్ స్క్వేర్ బై 12 సెంటీమీటర్స్. ఇది 12 వన్స్ ఇది 12 ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది. సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి హెచ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 4. Thank you. Yours Twin Study Circle.